వేసవి ఆరంభంలోనే తీవ్రమైన ఎండలు, రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు, గుక్కెడు మంచినీరు దొరకడమే కష్టమైపోయింది. ఇక రాయలసీమ నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. అయినా పటిష్టమైన నీటి పొదుపు పాటించి ఏడాదికి 3 పంటలు పండిస్తూ మంచి లాభాలు ఆర్జించేవారు కర్నూలు జిల్లాలో ఉన్నారంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ రైతులు జలాలను ఒడిసిపట్టి పచ్చదనాన్ని ఎలా పరిచారో చూద్దాం. పచ్చని పంటలతో కలకల్లాడుతున్న ఈ గ్రామం కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటన్హాల్. కరువు కాటకాలతో ఎప్పుడూ ఈ ఊళ్ళో కష్టాలే. మంచి వర్షాలు కురిస్తే ఓ పంట పండేది, లేదంటే అందరూ సమీపంలోని బళ్ళారి, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయేవారు. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు ఈ గ్రామంలో పంట కుంటలు తవ్విస్తే మేలు జరుగుతుందని భావించారు. రైతులతో మాట్లాడి వారిలో చైతన్యం తీసుకొచ్చారు. క్రమంగా ఒక్కో రైతు పంట కుంటలు తవ్వించుకోవటానికి ముందుకొచ్చారు. ఇది ఓ ఉద్యమంలా సాగింది. రూపాయి ఖర్చు లేకుండా అధికారులే వీటిని తవ్వించారు. మొదట్లో నీరు రాలేదు. అప్పుడప్పుడు కురిసిన కొద్దిపాటి వర్షాలకు ఈ కుంటల్లో నీరు నిలిచింది. రైతుల్లో ఆశలు రేకెత్తాయి. ఈ నీటితో సాగు మొదలు పెట్టారు. ఇప్పుడు ఒక్కో రైతు 2-3 పంటలు పండిస్తున్నారు. బంటన్హాల్ గ్రామంలో మొత్తం 65 పంట కుంటలు తవ్వారు. వీటిలో 25 కుంటలను రైతులు సక్రమంగా వినియోగించుకుంటున్నారు. తీవ్రమైన కరువు పరిస్థితుల్లోనూ ఈ కుంటలు పంటకు సరిపడా నీటిని అందిస్తున్నాయి. ఆ 25 మంది రైతులు సిరులు పండిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఉల్లి, శనగ, క్యాబేజీ, వంకాయలు, మిర్చి, టమాటో, జొన్న, ధనియాలు, ముల్లంగి తదితర పంటలను పండిస్తూ జల సంరక్షణ ఫలితాలను చూపిస్తున్నారు. టోటల్ మీద మనకి గ్రామంలో పడిన వర్షపు నీరు బయటకు వెళ్లకుండా ఎక్కడి వర్షం అక్కడే నిలబడే విధంగా ప్రతి నీటి బొట్టును కూడా దాచిపెట్టుకోవడానికి మనకి ఫారం పనులని తవ్విస్తున్నాం. ఈ కరువుని దృష్టిలో ఉంచుకొని మనం గతంలో చేసే ఐడబ్ల్యూతో మిషన్ ద్వారా చేసేవాళ్ళము. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనము బేసికర్స్ ద్వారా ఈ ఫారం పండ్స్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఈ గ్రామానికి 180 ఫారం పండ్లు తవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నాము. 2 ఎకరాలు ఉన్న రైతు ప్రతి పొలంలో కూడా ఖచ్చితంగా ఫారం పండు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ రాత్రి కూడా తిరిగి వాళ్ళకి ఫారం పండు యొక్క ఉపయోగాలు తెలిపి, అదేవిధంగా ఫారం పండుతో ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఆయిల్ ఇంజన్ టైప్ చేసి ఈ ఆయిల్ ఇంజన్ ద్వారా ఖచ్చితంగా 2 తడులు ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో రైతులందరూ అవేర్నెస్ పరిచి ఈ కార్యక్రమాన్ని ముందు చేపడుతున్నాం. పంట కుంటల ద్వారా కేవలం వ్యవసాయమే కాదు, ఎన్నో లాభాలు ఉన్నాయి. మూగజీవాలైన మేకలు, గొర్రెలు, బర్రెలు, ఆవుల దాహార్తిని తీర్చుతున్నాయి. పశువులన్నీ ఎక్కడున్నా మధ్యాహ్నం సాయంత్రానికి ఇక్కడికొచ్చి ఈ నీటితో దాహార్తి తీర్చుకుంటున్నాయి. భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. బోరుబావిల్లో నీరు పెరుగుతోంది. ఈ వేసవిలోనూ ఈ పంట కుంటలు పంటలను సంజీవినిలా ఆదుకుంటున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫారం పండు లేనప్పుడు వర్షం వస్తే పండేది, లేకపోతే లేదు. వర్షం లేకపోతే కరువుగా ఉండేది, ఇంకా వేస్ట్గా ఉండేది భూమి. నీళ్లు, పశువుల నీళ్లు ఈ గుంతల ద్వారా ఫారం పంట ద్వారా గుంతలకి అయిన తర్వాత